సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది మహిళలు వెళ్తున్నారు, హీరోయిన్లుగా వెళ్తున్నారు, జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్తున్నారు. మనం సీరియల్స్లో కూడా చాలామందిని చూస్తున్నాం. బట్ కాస్టింగ్ కౌచ్ అనేది మనం వార్తల్లో రోజుకు ఒక చోట ఏదో ఒక చోట ఇది వింటూనే ఉన్నాం. సో దీనికి రిలేటెడ్గా మీరు ఏం చెప్తారు సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ మీద? ఇది చాలా పెద్ద అంశం. ఇది ఒక వాక్యంలో 2 వాక్యాలలో చెప్పేటువంటి అంశం కాదు. ఎందుకంటే అన్నీ తెలిసి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ కౌచ్ అని అనరాదు. కొంతమంది ఏమో లేదు నాకు ఆ ప్రొఫెషన్ అంటే ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది కాబట్టి నేను ఆ ప్రొఫెషన్లోకి వెళ్తాను, కానీ మళ్ళీ నా పరిధిలో నేను ఉంటాను, నాకు ఒక మంచి వెల్కమ్ దొరకాలి, అక్కడ ఒక మంచి వాతావరణం కావాలి, నాకు ఒక భద్రత, ఒక రక్షణ కావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయిలు ఊహించడంలో తప్పు లేదు. కానీ అలాంటి అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం నిజంగా ఏదైతే ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్ని తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అక్కడ ఏ ప్రొఫెషన్ అన్నది కాదు, వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ మే బీ, ఒక అమ్మాయి ఎంచుకొని నేను వెళ్తున్నాను అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అది లోపించినప్పుడు ఆ ప్రొఫెషన్ అనేది ఆ అమ్మాయిలకు లేదా వాళ్ళకి తగినటువంటిది కాదు అనేది మనం నిర్ణయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బట్ వీటన్నింటికి తెలిసి అన్నింటికి రెడీ అయిన తర్వాతనే వస్తున్నారు అనేది వాళ్ళ వాదన. సరే, అన్నింటికి రెడీ అయ్యి వస్తున్నారా, తెలిసి వస్తున్నారా, బట్ ఆ వాతావరణం ఎందుకు వచ్చింది? ఆ వాతావరణాన్ని తేవాల్సినటువంటి అవసరం ఏమున్నది? మిగతా ప్రొఫెషన్స్ లాగానే ఒక ఇండస్ట్రీకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కెరియర్ తీసుకున్న వాళ్ళ ప్రొఫెషన్ ఎందుకు ఉండకూడదు?